నమస్తే అండి అందరికీ. ప్రస్తుతం మనం రాజధాని అమరావతిలో 80 ఫీట్ రోడ్ అండి. అంటే మనం లేఅవుట్ ప్లాట్లో గమనించవచ్చు 25 మీటర్ రోడ్ అని ఉంటుంది మనకి లేఅవుట్. దాని ప్రకారం అది నియర్ అబౌట్ 80 ఫీట్ రోడ్ అనేది మనకి ఇక్కడ సీడాక్సిస్ రోడ్కి దక్షిణం వైపుగా స్టార్ట్ అయ్యి అలానే మనకి E4 రోడ్కి వైపు కనెక్ట్ అయి ఉంటుందండి. మనకి ఇది ఈ 25 మీటర్ రోడ్లో ఏంటంటే 297 కాలనీ, ప్రస్తుతం ఈ రెవెన్యూస్కి 297 కాలనీకి సంబంధించిన లేఅవుట్ వర్క్ అనేది ఏ విధంగా జరుగుతుంది మీరు గమనించవచ్చు. నేను వెళ్ళి చూపించే ప్రతి చోట కూడా అంటే ఈస్ట్ నుంచి వెస్ట్కి, నార్త్ నుంచి సౌత్కి మొత్తం కూడా 217 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ప్రతి ఒక్క చోట కూడా వర్క్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది చూపించే ప్రయత్నం అనేది నేను చేస్తున్నానండి. ఈ ప్లాట్లు కొనకపోవడం అనేది ఎవరు వాళ్ళ ఉద్దేశాల మీద ఆధారపడి ఉంటుంది. మెయిన్గా ఏంటంటే డెవలప్మెంట్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, సిఆర్డీఏ వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు అనేది తెలియజేసిన దాని గురించి నేను ఈ వీడియోలు అనేది చేస్తూ ఉన్నానండి. అలానే మీరు ఖాళీ ప్రదేశాల్లో అంటే మీరు ఏదన్నా టూర్కి బయటికి అట్లా వెళ్ళాలనుకున్న సమయంలో ఒకరోజు ఇటువైపున మనకి రాజధాని ప్రాంతం వైపు వచ్చి అసలు జస్ట్ ఏం జరుగుతుంది అనేది మీరు గమనించండి. తద్వారా ఏంటంటే గవర్నమెంట్ ఎంత ఎఫర్ట్ పెట్టినా ఇక్కడ కావాల్సింది ఏంటంటే మెయిన్గా జనానికి తెలియటం కావాలి. జనాలకి ఏదో నోటికి వచ్చినట్టుగా మాట్లాడుకునేయడం అనేది జనరల్గా పిచ్చాపాటిగా మాట్లాడుకునే మాటలు వేరేగా ఉంటాయి. ఫీల్డ్ మీదకి వచ్చి మనం ఏంటనంటే ఇది మన రాజధాని అండి. మన రాజధాని అంటే మన ఆస్తి అనమాట, ప్రతి ఒక్కళ్ళ ఆస్తి. అందుకని మన పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇంత ఎఫర్ట్ పెట్టి పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం వచ్చి విజిట్ చేయడం మీన్స్ ఏంటంటే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ ఎవరిని అడిగినా సరే ఇక్కడ ఇది ఏం వర్క్ జరుగుతుందన్నా కూడా ఆ ఇంజనీర్స్ కానివ్వండి, ఆ కాంట్రాక్టింగ్ కంపెనీలు కానీ ఇది దేనికి సంబంధించిన వర్క్ జరుగుతుంది ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలానే మనం ఇక్కడ మనం ప్రతి ఒక్కటి కూడా ఒక ఇన్నోవేటివ్గా ఉంటుందండి. మనకు అండర్ గ్రౌండ్ కేబులింగ్ కానివ్వండి, ప్లాంటేషన్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ గ్యాస్ పైప్ లైన్స్ కానివ్వండి, వాటర్ సిస్టమ్ కానివ్వండి, కెనాల్ సిస్టమ్ కానివ్వండి, ఇదంతా కూడా బ్లూ అండ్ గ్రీన్తో మనకేంటంటే పచ్చదనం, పరిశుభ్రత, వీటన్నిటితో బ్లూ అండ్ గ్రీన్ వాటర్ అన్నిటికీ కూడా మనకి ఎక్కడా కూడా ఏ లోటుపాట్లు లేకుండా ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చెందాలి. ఒక ప్లానింగ్ సిటీగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ అనేది అన్నీ కూడా చాలా క్షుణ్ణంగా గమనించి నిర్ణయాలు తీసుకొని పనులు అనేవి చేసేదానికి అనేది ప్రయత్నం చేస్తూ ఉందండి. మీరు కంపల్సరీగా నేను చెప్పేది ఏంటంటే మీరు ఖాళీ ఉన్న టైంలో, ఫ్రీ ఉన్న టైంలో ఒకసారి వచ్చి విజిట్ చేయడం వల్ల ఎంతో నేర్చుకుంటారనేది నా యొక్క సజెషన్ అండి. థ్యాంక్ యూ.